ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఒక నూతన దినమును దేవుడు మనకు దయచేసినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో ఎంతో భారంగా అనిపిస్తుందా? ఎంతో ఒంటరితనం, ఎంతో భయం, ఎంతో నిరాశ మీ హృదయంలో ఉందా? దేవుడు మీకోసం ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇది నీ కొరకే. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 వచనముల వరకు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన ముఖకాంతిని నీ మీద ప్రకాశింపజేసి నీకు కృప చూపునుగాక. యెహోవా తన ముఖమును నీ మీద లేపి నీకు సమాధానము కలగజేయునుగాక. దేవుడు మనకు దయచేసిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి వందనం చెల్లించుచున్నాము. ఆమెన్. ప్రియమైన వారలారా, ఇది కేవలం ఒక ఆశీర్వాద వాక్యం మాత్రమే కాదు. ఇది దేవుడు తన పిల్లల మీద ఉంచిన ప్రేమ. ఒక తండ్రి తన బిడ్డను హత్తుకొని నేను నీతో ఉన్నాను అని చెప్పినట్టుగా ఈరోజు పరలోకపు తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. బహుశా నీవు ఈ వీడియో చూస్తున్నప్పుడు నీ మనసు చాలా అలసిపోయి ఉండవచ్చు. ఎవరూ అర్థం చేసుకోలేదని అనిపించి ఉండవచ్చు. నీ ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతున్నట్టుగా అనిపించి ఉండవచ్చు. కానీ దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. ఎంత అందమైన మాట కదా. మనుషులు మనల్ని వదిలిపెట్టవచ్చు, స్నేహితులు దూరం అవ్వచ్చు, కానీ దేవుడు కాపాడే చేయి ఎప్పుడూ నీ మీద ఉంటుంది. బైబిల్లో దావీదును గుర్తు చేసుకోండి. అతను అడవుల్లో తిరిగాడు, శత్రువుల చేతిలో నుండి పారిపోయాడు. అందరూ అతన్ని మర్చిపోయినట్టే అనిపించింది, కానీ దేవుడు అతన్ని కాపాడాడు. చివరికి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును రాజుగా నిలబెట్టాడు. అలాగే యేసేపును చూడండి. తన సొంత అన్నలే అతన్ని అమ్మేశారు. అతను ఒంటరిగా బానిసగా జీవించాడు, జైలులో కూడా ఉన్నాడు. కానీ దేవుని కృప యేసేపుతో ఉండింది. చివరికి దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికి అధిపతిగా చేశాడు. ప్రియమైన వారలారా, దేవుని కృప ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ వాక్యంలో దేవుడు చెబుతున్నాడు, నా ముఖకాంతిని నీ మీద ప్రకాశింపజేస్తాను. దాని అర్థం ఏమిటి? దేవుని సన్నిధి నీ జీవితంలో వెలుగు తెస్తుంది. నీవు చీకటిలో ఉన్నా ఆయన వెలుగు నీ మార్గాన్ని చూపుతుంది. మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అతని ముఖము ప్రకాశించింది, ఎందుకంటే దేవుని మహిమ అతనితో ఉంది. ఈరోజు కూడా అదే దేవుడు నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును వెలుగులో నింపగలడు. బహుశా ఈరోజు నీవు భయంతో ఉన్నావేమో, రేపు ఏమవుతుందో తెలియక బాధపడుతున్నావేమో. కానీ యేసయ్య నీ ప్రక్కనే నిలబడి చెబుతున్నాడు, భయపడకు నా బిడ్డ, నేను నిన్ను విడిచిపెట్టను. నీ కన్నీళ్లు నేను చూస్తున్నాను, నీ ప్రార్థనలు నేను వింటున్నాను. ఎంతమంది నిన్ను నిరాకరించినా యేసయ్య నిన్ను అంగీకరిస్తాడు. ఎంతమంది నిన్ను బాధ పెట్టినా యేసయ్య నీ గాయాలను మాన్పుతాడు. ఈ వాక్యం చివర్లో దేవుడు చెబుతున్నాడు, నీకు సమాధానము కలగజేయునుగాక. ప్రపంచం ఇచ్చే సంతోషము తాత్కాలికం, కానీ దేవుడు ఇచ్చే సమాధానం మన హృదయాన్ని నింపుతుంది. యేసు పడవలో ఉన్నప్పుడు తుఫాను వచ్చింది. శిష్యులు భయపడ్డారు, కానీ యేసు సమాధానముగా ఉండు అని చెప్పగానే తుఫాను ఆగిపోయింది. ప్రియమైన వారలారా, నీ జీవితంలో కూడా తుఫాను ఉండవచ్చు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధలు. కానీ యేసు ఒక్క మాట చెబితే నీ తుఫాను నిశ్శబ్దం అవుతుంది. ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరించండి. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాడు, నీ కన్నీళ్లను ఆనందముగా మార్చబోతున్నాడు. ఇప్పుడు మనము ప్రార్థనలోకి వెళ్ళుదాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ప్రియమైన ఆత్మను నీ చేతుల్లో పెట్టుచున్నాను ప్రభువా. వారి హృదయంలో ఎంత బాధ ఉన్నా, ఎంత భయం ఉన్నా, ఎంత నిరాశ ఉన్నా నీ ప్రేమతో వారిని హత్తుకొనుము యేసయ్యా. ప్రభువా, నీవు చెప్పినట్లుగా వారిని ఆశీర్వదించుము.
వారి ఇంటిని కాపాడుము, వారి పిల్లలని కాపాడుము, వారి ఆరోగ్యాన్ని తాకుము, వారి కన్నీళ్లను తుడిచివేయుము. ఎవరు అర్థం చేసుకోలేని బాధను నీవు అర్థం చేసుకుంటావు యేసయ్య. ఈరోజు ఒంటరిగా ఏడుస్తున్న వారికి నీ సన్నిధి అనుభవింపజేయుము తండ్రి. ప్రభువా, వారి జీవితంలో మూసివేసిన తలుపులను తెరువుము, నిరాశను ఆశగా మార్చుము, బలహీనతను బలముగా మార్చుము, చీకటిని వెలుగుగా మార్చుము. యేసయ్య, నీ సమాధానాన్ని వారి హృదయంలో నింపుము. ఈ రాత్రి, ఈ పగలు వారు ప్రశాంతముగా ఈ దినమును గడుపులాగున కృప చూపించుము. నేను నీతో ఉన్నాను అనే మాట వారికి ధైర్యంగా ఉండునుగాక. యేసు తండ్రి, యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో మరియు మీ స్నేహితులతో పంచుకోండి. అదే విధముగా ఈ ఛానల్ను, ఈ వాక్యమును లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.